ఇప్పట్లో ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది? బ్యూటిఫుల్గా ఉండేది. సెమినార్ అని రకరకాలుగా ఉండేది. డ్రామాస్ కావిలి కాలేజీలో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండేది. సంవత్సరానికి యాన్యువల్ ఫంక్షన్ అని చెప్పేసి 32 డ్రామాలు వేసేవాళ్ళం స్టూడెంట్స్. సో అందరూ కలిసి దాంట్లోనే ముందుగా ప్రిపేర్ అయ్యి నేను కూడా 2 నాటకాలు వేసా. తుఫాన్ అని, రక్త చరిత్ర అని 2 వెరీ ఫేమస్. పెద్ద స్టేజ్ అది. దాని మీద ప్రాక్టీస్ అయినప్పటికప్పుడు పోయి మనం వేయలేము. చాలా పెద్ద స్టేజ్. దాన్ని ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటే మన ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్లోనే ఫేమస్. అంత బిగ్ విశ్వవిద్యాలయం చెప్తే ఇంకేడ లేదు. వండర్ఫుల్. సో ఆ రోజుల్లో ప్రేమికుల రోజు ఉండేది సార్. ప్రేమికుల రోజు ఉండేది. అక్కడ లవర్స్ కూడా కొంతమంది దెబ్బతిని ఏదో ప్రాణాంతకంలాగా ప్రాణం మీద తెచ్చుకున్నారు. మా స్టేజ్లో మాకు పెద్ద ఎవరు లేరు. ఇది చదువు మీదే కాన్సంట్రేట్. ఎక్కువ మీద చదువు మీద కాన్సంట్రేట్. అందరూ మంచి స్టేజ్కి వచ్చిన వాళ్ళు. కొంతమంది ఆటలు స్పోర్ట్స్లో కానీ స్టేట్ లెవెల్లో వచ్చిన అన్ని రంగాల్లో విద్య, ఆటలు, పాటలు అంటే నాటకాలు, ఇన్ని. దానికి లెక్చరర్స్ తోడ్పాటు కూడా ఎక్కువ ఉండేది. లెక్చరర్స్ మెయిన్ కోఆపరేషన్. చదువులో కానీ ఏం తెలియపోయినా కానీ ఓపికగా చెప్పేవాడు. సో అప్పటి చదువులు ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయి? ఇప్పటికీ ఆర్ట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు ఏంటంటే చదువులు పెరిగినా ఎక్కువ వాల్యూమ్ స్టడీస్ ఎక్కువగా ఉంటుంది. సిలబస్ బాధపడుతున్నారు జనాలు. లేదు, నిద్రలు వేస్తే 12 గంటలు చదివే, ఇంకా వాళ్ళకి ఇంకా వేరే కార్యక్రమాలు ఏమో. ఇది పెద్ద బాధ వాళ్ళు. కానీ కనపడదు. కానీ కొంతమంది ఆ రోజుల్లో ఈ లేవు, ఏ ఫోన్స్ లేవు, సెల్ ఫోన్స్ లేవు, కాబట్టి కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండేది. ఈ కాలం 5 ఏళ్ల పిల్లగాడే సెల్ ఫోన్ చూసుకొని దాంట్లో బొమ్మలు చూసుకుంటా, వాళ్ళు సెల్ ఫోన్ తీసుకొని వీళ్ళు ఈ విధంగా అప్పటికిప్పటికి చాలా తేడా. కానీ వాల్యూమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువైంది. కానీ అది చదువు కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది మెయిన్.